హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మరొక రెసిపీతో, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చేసి నేను చేసిపోయే రెసిపీ వచ్చేసి బీరకాయలతో దోశ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే నేను బీరకాయలు తీసుకున్నానండి, 2 బీరకాయలు తీసుకున్నాను. నాకు వచ్చేసి కప్పు రైస్కు 2 బీరకాయలు సరిపోతాయండి. నేను బీరకాయలు తీసుకొని ఫస్ట్ అయితే వీటిని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు వచ్చేసి బియ్యం నానబెట్టుకున్నానండి. నేను వచ్చేసి బియ్యం వచ్చేసి 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. బియ్యం అనేది ఇలా బాగా నానినాయంటే కానీ మనకి దోశ అనేది సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. అలాగే ఏ కప్పుతో రైస్ తీసుకున్నానో ఆ కప్పుతో వచ్చేసి పెసరపప్పు తీసుకున్నానండి. నేను అది కూడా పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, పొట్టుతో తింటే ఇంకా మంచిదండి ఆరోగ్యానికి. అలాగే బీరకాయ కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బీరకాయ. పిల్లలు ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ తినమంటే తిన్నారు కదండి. ఇలా చేసి పెట్టండి, అస్సలు చాలా బాగా తింటారండి. అసలు మీరు పెట్టాల్సిన ఇంకొకటి అన్ని కూడా అడిగి తినేస్తారండి, 1 బదులు 2 తింటారండి. అంత టేస్టీగా అంత చాలా బాగుందండి బీరకాయతో మాత్రం. ఫస్ట్ అవి బాగా కడిగేసి పక్కన పెట్టేసుకొని బీరకాయని కూడా తొక్కు తీసేసి పైన లైట్గా పీల్ తీసానండి. తీసిన తర్వాత వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు అండి. నాకైతే ఒక్క వాయికే సరిపోయిందండి, నేను కొంచెం వేసాను కాబట్టి కప్పు మొత్తం అయితే అన్నీ వేసేసాను. అలాగే బియ్యం, పెసరపప్పు వేసిన తర్వాత కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసానండి. 2 పచ్చిమిర్చి వేసేసాను కట్ చేసి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసాను. అలాగే తగినంత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి మనం అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దోశపిండి ఎలాగైతే గ్రైండ్ చేసేసుకుంటామో అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసానండి. చూడండి, బ్యాటర్ అయితే ఇలా ఉంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి ఆ బౌల్లో వేసేస్తున్నానండి. మొత్తము బీరకాయ మొత్తం అయితే చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది. అసలు మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది కూడా బీరకాయ మనకి వాసనతో. అల్లం వేసాం కదా, పచ్చిమిర్చి వేసాము, అన్నీ మంచిగా స్మెల్ వచ్చేస్తుంది. ఇలా బ్యాటర్ అంతా చూడండి ఇలా వచ్చేసి మన ఫ్లఫీగా వచ్చేసింది చూడండి, అసలు నురుగు నురుగుగా చాలా బాగా వచ్చేసిందండి. ఇంకా ఇప్పుడు ఇందులోనే కొంచెం అనేది బేకింగ్ సోడా వేసుకోవాలండి మనకి దోశకు అనేది. ఎందుకంటే ఇన్స్టెంట్గా చేస్తున్నా కాబట్టి కొద్దిగా అనేది వంట సోడా పడుతుంది. అదే మనం నైట్ పట్టి పెట్టేసుకొని వేసామంటే కన్నా అసలు అవసరమే లేదండి వంట సోడా అనేది. నేనైతే కొద్దిగా వేసేసాను. వేసిన తర్వాత బాగా చిలకొట్టుకోవాలండి మనము దోశ పిండి అనేది. ఇలా వేసేసుకోవాలండి. మనము దోశను వేసేదాన్ని బట్టి బ్యాటర్ అనేది పెట్టేసుకోవాలి. నేనైతే పక్కన పెట్టేశానండి. మనం పట్టిన తర్వాత ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు వచ్చేసి నేను చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా పచ్చి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ చట్నీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీ వచ్చేసి దోశ, ఇడ్లీ దేనికైనా సూపర్గా ఉంటుందండి. ఇది వచ్చేసి చట్నీ. ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరి అనేది ఇలా పీసెస్గా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి అలాగే పప్పులు వేసానండి. ఒక చిన్న కప్పుతో అయితే పప్పులు వేసేసాను. పప్పులు వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మనం ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత అది వెల్లుల్లిపాయలు కూడా వేసాను, ఒక 10 దాకా అయితే వేసేసి మనం మొత్తం మూత పెట్టేసి బాగా మిక్స్ పెట్టేసుకున్నాం చూడండి. ఇలా వేసిన తర్వాత మనం చట్నీ లూజుని బట్టి అనేది వాటర్ అనేది యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో వేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి దీనికి తాలింపు పెట్టేసుకోవాలండి. తాలింపు వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసి తాలింపు పెట్టేసుకోవడమేనండి. అంతేనండి, ఇది కొంచెం గట్టిగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి పచ్చడి మాత్రం. చూడండి, తాలింపు అయితే పెట్టేశాను ఆల్రెడీ నేను. చట్నీలో వేసేసి కలిపేసుకోవడమేనండి. అంతేనండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చట్నీ సూపర్గా ఉంటుంది. అది కూడా 2 నిమిషాల్లో మనం కొబ్బరి చట్నీ తయారు చేసుకోవచ్చు అండి. పచ్చి కొబ్బరి ఉందంటే ఈ చట్నీ చేసేసామంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. అందరికీ నచ్చుతుందండి చట్నీ మాత్రం. ఓకే, చట్నీ రెడీ అయిపోయింది చూడండి. ఇలా పప్పులు కనిపిస్తుంటే మధ్యన తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది. ఈలోపు బ్యాటర్ కూడా రెడీ అయిపోయిందండి మనకి. నేనైతే దోశ ప్యాన్ హీట్ చేసేసాను. తర్వాత వచ్చేసి దోశ వేసేస్తున్నానండి. అంతేనండి, చాలా బాగుంటుంది. అస్సలు మనం ఎంత పతలాగా అంటే అంత పతలాగా వేసుకోవచ్చు, ఎంత మందంగా అయినా వేసేసుకోవచ్చు అండి. నేనైతే క్రిస్పీ దోశకైతే వేసేస్తున్నాను. మీరు కావాలంటే కన్నా కొంచెం తిక్కుగా వేసేసుకున్నా కూడా బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయండి ఇవి దోశలు మాత్రం. అసలు కలర్ అయితే చూడండి ఎంత బాగుందో, అసలు గ్రీన్గా చాలా బాగుందండి దోశ కాలిన తర్వాత పైన అయితే కారం పొడి వేసేసుకున్నానండి నేను. కారం పొడి వేసేసుకొని ఇప్పుడైతే
కొంచెం నెయ్యి కానీ మీ ఇష్టం అండి, ఆయిల్ కానీ రెండిట్లో ఏదైనా వేసేసుకోవచ్చండి. నేనైతే ఒక దోశకి నెయ్యి వేసాను, ఒక దోశకు వచ్చేసి ఆయిల్ వేసేసుకున్నానండి. టేస్ట్ మాత్రం ఏది వేసినా అస్సలు సూపర్గా ఉందండి. కారం పొడితో దోశ మాత్రం చూడండి ఎంత పతలాగా ఎంత బాగా వచ్చింది, అస్సలు క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. మిగతా వాటన్నిటిని కూడా ఇదే విధంగా దోశలు అయితే వేసేసానండి. ఇద్దరికైతే దోశలు వేసేసుకొని మా వారికి పెట్టాను. టేస్ట్ ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అన్నారండి. ఫస్ట్ చెప్పలేదు నేను బీరకాయ దోశ అనేసి, తిన్న తర్వాత చెప్పానండి. ఓకే చాలా బాగుంది అన్నారండి. అసలు మిగతా దోశలన్నిటి కూడా ఇలాగే మన ఇష్టం, ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు, ఇలా కారం పొడి వేసుకొనైనా టేస్ట్ బాగుంది అంటుందండి. కారం పొడి వేసేసుకున్నామంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది దోశ మాత్రం. కానీ కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కరకరం అంటూ ఉంటుంది, తింటుంటే మనకి చాలా బాగుంటుంది. ఓకే, దోశలన్నీ అయితే వేసేసాను. అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఎమ్మి బీరకాయ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఎంత బాగా వచ్చాయి దోశ, అసలు కలర్ఫుల్గా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. పచ్చడితో అయితే సర్వ్ చేసేసానండి. టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తా చూడండి. అస్సలు దోశ మాత్రం ఇలా పట్టుకుంటే పేపర్ దోశలాగా ఉందండి, అంత బాగా వచ్చింది. అసలు అయితే చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుందండి. అస్సలు కాలడం కూడా సూపర్ కాలింది చూడండి. దోశ మాత్రం అసలు పల్సగా అస్సలు ఎక్కడ మందం అనేది లేకుండా అంత బాగా వచ్చేసిందండి. దోశ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా మనకు చూడండి క్రిస్పీగా అలాగే వచ్చేసింది. పచ్చళ్ళలో ముంచుకొని తింటే అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఓకే అండి, బీరకాయ దోశలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉన్నాయండి. అసలు మీకు కానీ ఈరోజు వీడియో అయితే నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.